రైతులో ప్రియా దేవుని బిడలారా, మరి ఉదయకాల సమయంలో మేల్కొన్నారా? మేల్కొన్నట్లయితే ముందుగా దేవాతి దేవునితో మాట్లాడాలి. మనము దేవత దేవునితో మాట్లాడి ఆయనను స్తుతించి మన సమస్త భారాన్ని ఆయన చేతులకు అప్పగించి మన సమస్త పనులను ఆయన చేతికి అప్పగించగలిగితే ఉదయకాల సమయంలో ఆయన కృపను పొందుకునే వారముగా మనము ఉండగలిగితే మరి ఎంతో ఆశీర్వాదకరం. నీ కుటుంబము, నీ బిడ్డలకు ఎంతో ఆశీర్వాదకరం. ఒక తల్లిగా నీవు చేయాల్సింది వేకువజామున లేచి ఆయన పాదాలు పట్టుకోవటం. మనం ఆయన పాదాలు పట్టుకుని ఆయన చెంత మనం ఉండగలిగితే మన కుటుంబానికి దేవుడు ఎంతో దీవిస్తాడు. నీకు జరగని పనులు కూడా ఆ రోజు ఎంతో ఆశ్చర్యకరంగా జరుగుతాయి. మరి ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన వాగ్దానాన్ని చూద్దామా? ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము: నీవు వెళ్ళిన చోటనెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించు వారిని నీ ముందర నిలువనీయక నిర్మూలము చేసితిని. లోకములోని గనులకు కలిగిన పేరు వంటి పేరు నీకును కలుగజేసేదను. దినవృత్తాంతములు 17:8. ప్రియదేవుని బిడలారా, మరి దేవునికి మనం ఎంతో ఇష్టమైన వారము. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడు కనుక మనల్ని ద్వేషించే వారిని మన ముందర లేకుండా తీసివేస్తానంటున్నాడు. లోకంలో గనులుకున్న పేరు వంటి పేరును నీకు కలుగజేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను. అది ఎప్పుడు జరుగుతుంది అంటే మనం ఆయన పాదాల చెంత వేడుకున్నప్పుడు, ఆయన అడుగుజాడల్లో మనం నడిచినప్పుడు, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు ఆయన ఆశీర్వాదములు నీ వెంటే ఉంటాయి. నిన్ను ద్వేషించే వారిని ఆయన ద్వేషిస్తాడు. మరి కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.